అనంతపురం జిల్లాలో టీడీపీ నిర్వహిస్తున్న శంఖారావం కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిర్వాసితులు ఆదుకునే పనిలో గాని ఇంకా టిట్కో ఇల్లు అంటారా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులతో గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్ధిదారులకు నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో గాని మనకి మన అధ్యక్షులు పిలుపు రా కదలి రా, రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్తాం. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం. అందుకే మీ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయే ప్రతి కార్యకర్తల కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చింది మన పార్టీ. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా ఖర్చు పెట్టాం. అంతేకాదు కార్యకర్తలకు వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అన్న ఎన్టీఆర్ ఇచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది అని సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక దొంగ కేసులు పెట్టారు. ఈ 5 సంవత్సరాలు నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నా పైన SC ST కేసు కూడా పెట్టారు. ఆనాడే చెప్పే జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. వైకాపా నాయకుల పేర్లు కూడా ఉన్నాయబ్బా. ఈ ఎర్ర బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందండి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఎర్ర బుక్. ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి లోకేష్ ప్రతి ఊర్లో ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని అరెస్ట్ చేస్తారంట. అయా జగన్ చెప్తున్నా, నీలాగా ప్రజాధనాన్ని లూటీ చేసి మాయ మాటలు చెప్పి గెలిచిన వ్యక్తులుగా మేము, నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తులు మేం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పుట్టపర్తిలో ఉన్నా రా, చిత్తశుద్ధితో మేం బతకాం. ఏనాడు మేం తప్పు చేయలేదు. ప్రజలందరూ ఆలోచించాలా. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అవినీతి అంటారు. నిన్న కాక మొన్న ఛార్జ్ షీట్ వేస్తే 27 కోట్ల అవినీతి అంటారు. అక్కడున్న జడ్జి అనింది ఇదేమి ఛార్జ్ షీట్ అని బయట పడేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. లోకేష్ ను అధైర్యపడద్దు, ముందరికెళ్ళో నీకు ఒక అన్నగా నిలబడతానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. ఆనాడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆయన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్ మార్గంలో ఆయన బయలుదేరితే ఏకంగా బార్డర్ లో 3 గంటల సేపు ఆపేశారు. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి కొట్టాలని. ఆయన ఒక మంచి నినాదం తీసుకొచ్చారు. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఇక్కడున్న జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పేటీఎం బ్యాచ్లు పోస్టులు పెడతారు. పసుపు సైన్యం తిడుతూ అంటే జన సైనికులను తిడుతూ పసుపు సైన్యం పేరుతో ఈ పేటీఎం బ్యాచ్లు పోస్టులు పెడతారు. అంటే మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, ఈ సైకోని తరిమి కొడతాం. అందరం కలిసికట్టుగా పోరాడాలి. ప్రతి గ్రామాల్లో కలిసికట్టుగా తిరగాలని ఈ సభాముఖంగా జన సైనికులకి పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా. ఇంకా ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా గురుగారు బ్యాగ్ ఇస్తారా? ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా
క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి నేను పిలిపిస్తున్నా. ఇట్లా మీ అందరికి ఒక బ్యాగ్ వస్తుంది. దీంట్లో 25 క్యాలెండర్లు ఒక కట్ట కడతాం. ఇలా 10 క్యాలెండర్లు మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. దీంట్లో ఈ క్యాలెండర్లు ఒక పక్కన మన ఇచ్చే 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉన్నాయి. అది కూడా 10 రోజుల్లో పూర్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ 6 హామీల గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది ఎందుకు ప్రతి గడపకి చేర్చమంటున్నాం అంటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 6 హామీలు నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడమ్మా ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని చెప్పుకునే దానికి ఈ క్యాలెండర్. దీంతో పాటు మీకు ఒక కార్డు ఇచ్చాం. ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. ఇచ్చిన 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు టీ షాప్కి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా ఈ 6 హామీలు ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం.